చోటామోటా కార్యకర్త దొరికితే వాడిని పట్టుకుని గంజాయి జగనే అమ్ముతున్నాడన్నంత బిల్డప్ ఇచ్చి 2 షిప్పుల్లో డ్రగ్స్ వచ్చేసినాయి అని తప్పుడు ప్రచారంతో ఎన్నికలకు ముందు ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసి అదేమీ లేదని ఆ పైన తేల్చి డ్రగ్స్ అనేది గంజాయి అనేటటువంటిది వైసీపీకి నిరంతరం అలవాటు అన్న భ్రమల్ని ప్రజల్లో కల్పించుతా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి ఒక పెద్ద షాక్. ఆదినారాయణ రెడ్డి పేరుకి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం బీజేపీ టీం అంటే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం నాయకుడు అంటాడు. ఆయన కొడుకే ఇప్పుడు డ్రగ్స్తో ఇది గంజాయి సేవిస్తూ దొరకడం ఒక ఎత్తు అయితే పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేయడంతో కేసు పెట్టారు. ఇతను పక్కన ఉన్న వాళ్ళిద్దరికి నెగిటివ్ వచ్చింది, ఇతనికి ఒక్కడికే పాజిటివ్ వచ్చింది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. మొన్న ఈ మధ్యన కొండారెడ్డి ఎవరో వైసీపీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు వాస్తవంగా రోడ్డు మీద పట్టుకున్నారు, అతని కార్నర్ చేసి. అతన్ని పట్టుకున్నప్పుడు ఏ గంజాయి కానీ అతని దగ్గర లేదన్నది సీసీటీవీ ఫుటేజీలు సాక్షిగా తేలుతుంది. కానీ అతని దగ్గర దొరికిందన్నటువంటి కోణంలో కేసు కట్టడం జరిగింది. డ్రగ్స్ కేసులు కాబట్టి తొందరగా బెయిల్ రాదు, అతను జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద జగన్మోహన్ రెడ్డి అతనికి మద్దతుగా మాట్లాడినందుకు జగన్ గంజాయిని ప్రోత్సహిస్తున్నాడు చూస్తున్నారా అంటూ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే వాళ్ళని దాచడానికి వీలుండేదేమో, కానీ పరాయి రాష్ట్రం అక్కడ గబక్కన పోలీసులు పట్టేసుకుని వెంటనే మీడియాకి సమాచారం ఇవ్వడం వల్ల దొరికిపోయినటువంటి పరిస్థితి సుధీర్ రెడ్డి ఇష్యూ. సరే, అతనికి శిక్ష పడదు, ఎందుకంటే బాధితుడు కింద చూపెడతారు డ్రగ్ వాడేటటువంటి వ్యక్తిని, ఫెడరల్గా చూపెట్టలేదు. ఆ ఆస్పెక్ట్లో అతను కాపాడారు. బట్ వైసీపీకి అది ఒక అస్త్రమైంది. స్వయంగా కూటమి నాయకుల బిడ్డలే ఇట్లా చేస్తున్నప్పుడు డ్రగ్స్ అన్నటువంటిది. అయితే డ్రగ్సు గంజాయి లాంటి వాటికి వ్యసనాలకి ధనవంతుల బిడ్డలు, నేతల బిడ్డలు, పెద్దవాళ్ళ బిడ్డలు ఎక్కువగా బలవుతున్నారు లేదా దాంట్లోకి తయారవుతున్నారా అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ ప్రధానంగా తెర మీదకు వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ సుధీర్ రెడ్డి మీద 2014-19 మధ్యలోనే కేసు ఉందట. అప్పట్లో ఒక వెంకటప్పల నాయుడు అనేటువంటి అడిషనల్ ఎస్పీ మీద రాళ్ల దాడి చేసినటువంటి ఘటనలో కూడా నిందితుడట. ఇంకొక కేసులో కూడా నిందితుడట. క్రిందసారి భూపేష్ రెడ్డిని పక్కన పెట్టి ఇతనికి టిక్కెట్టు అడిగితే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. భూపేష్ రెడ్డినే వారసుడిగా ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో కోపం వచ్చి ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నాడు, అందువల్లనే గంజాయికి అలవాటు పడ్డాడు అన్నటువంటిది, ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డాడు అన్నటువంటిది మరొక వెర్షన్ చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా అయితే జరిగింది ఇది.